సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల అభివృద్ధికి సంక్షేమ కార్యక్రమాల అమలుకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోందన్నారు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి. బుధవారం మండలంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తొలుత ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో మంజూరైన సీసీ రోడ్ల నిర్మాణ పనులకు భూమి పూజ నిర్వహించారు. ముద్దన్నపేట గ్రామంలో 8 లక్షల రూపాయలు, బెజ్జంకిలో 40 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులను శంకుస్థాపన చేశారు. పనులను నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. గ్రామాల అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. అనంతరం బెజ్జంకిలో నిర్వహించిన సీఎంఆర్ఎఫ్ చెక్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. 68 మంది లబ్ధిదారులకు 18,72,600 రూపాయల విలువైన చెక్లను పంపిణీ చేశారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్న పేద కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి ఎంతో అండగా నిలుస్తోందన్నారు. ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ఫలాలు అందేలా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు సమన్వయంతో పనిచేయాలని ఆయన సూచించారు. ప్రభుత్వం చేపడుతున్న ప్రజాహిత కార్యక్రమాలకు ప్రజలు సహకరించి ఆశీర్వదించాలని కోరారు. దాంట్లో మనం కూడా ఎంతో కొంత సహాయం చేస్తామన్న ఉద్దేశంతో మీరు పెట్టుకున్న వాటికి ఇమీడియట్గా చెక్కులను అందజేసి ఆర్థికంగా మీకు ఉపయోగపడాలి, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే సహాయాన్ని మీరు కూడా పొందాలన్న ఉద్దేశంతో త్వరితగతిన మంజూరు చేయడం జరుగుతూ ఉంది. చాలా మంది ఆశ్చర్యపోతా ఉన్నారు, ఇంత తొందరగా నా చెక్కు వచ్చిందా అని. 2-3 నెలలకే వస్తుంది చెక్కు. ఏదైనా పెట్టుకొని కావట్లేదు. చెక్కులు రావాలని నిబంధన 3 months, 2 months, 1 month అంటే నువ్వు అప్లై చేసే టైంకి ఇంకా ఏమీ తయారు కాకపోవచ్చు. అంటే ఒక 100 కూడా ఈ ప్రభుత్వం ప్రతి విషయంలో మీ అందరికీ తెలుసు, చాలా వేదికల మీద ఈ ప్రభుత్వం ఏం చేస్తుందో మీ అందరికీ చెప్తా ఉంది. అది సన్నబియ్యమే కానీ, ఇంద్రమ్మ ఇల్లే కానీ, 200 యూనిట్ల ఉచిత కరెంటే కానీ, కరెంట్ బిల్లు వస్తుంది ఇంటికి 100-500 దాకా వస్తుంది. ఇప్పుడు అది మాఫీ. సన్నబియ్యం తెచ్చుకున్న